అండి, ఈరోజు మనం ఆల్మండ్ అలానే కోకోనట్ కుకీస్ని ప్రిపేర్ చేసుకుందాము. అది కూడా మైదా ఇంకా షుగర్ యూజ్ చేయకుండానే. దీన్ని బేక్ చేసుకునేటప్పుడే మన కిచెన్ ఒక బేకరీ లాగా మంచి అరోమాతో నిండిపోతుందండి. మరి ఇంకెందుకు లేటు, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక అరకప్పు వరకు వేడి పాలలో అరకప్పు వరకు సీడ్స్ తీసేసిన డేట్స్ని వేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉంచిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు నెయ్యి, అరకప్పు వరకు జల్లించుకున్న గోధుమ పిండి, అరకప్పు ఎండు కొబ్బరి పొడి, అలానే కొంచెం బేకింగ్ పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం ఈ కుకీస్ని బేక్ చేసుకోవటం కోసం కళాయిలో కొంచెం సాల్ట్ వేసి మూతను క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని చూపిస్తున్నట్లుగా మనకి నచ్చిన షేప్లో ప్రెస్ చేసుకుని పైనుంచి చాప్ చేసుకున్న ఆల్మండ్స్, అలానే మనం కోకోనట్ పౌడర్లో కూడా డిప్ చేసేసి ఇలా ప్లేట్లో పెట్టి మూత క్లోజ్ చేసి ఒక 15